హలో గైస్, ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ అబ్సెషన్. బిగ్గానే రివ్యూ చేద్దాం. అసలు ఏముంది ఈ సినిమాలో? 7 కోట్లు పెట్టి తీస్తే 1500 కోట్లు వచ్చాయంటే అంత వర్తీ కంటెంట్ ఉందా ఈ సినిమాలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హారరా థ్రిల్లరా అని అంటే హారిఫిక్ ఎలిమెంట్స్ ఉన్న ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. మెయిన్ గా కాస్ట్ కి వస్తే హీరో, హీరోయిన్, ఇంకా 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్ మధ్యలో నడుస్తుంది. హీరోకి వచ్చేసరికి వాడు ఒక పిరికివాడు, హీరోయిన్ దగ్గరికి వస్తే ఈ మధ్య మనం ఇన్స్టాలో చూస్తున్నాం, చాలా ఎడిట్స్ వస్తున్నాయి ఈ హీరోయిన్ మీద, చాలా ఫేమస్ కూడా అయింది ఆమె. బట్ ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది అనమాట. ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. హారిఫిక్ సీన్స్ అంటే దెయ్యమే కనిపించాలి, దెయ్యం మేకప్ వేయాలి, ఇలా ఎర్రబోసుకొని ఉండాలి అన్నట్లు కాకుండా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ తో భయపడుతుంది. ఒక ఫ్యూ సీన్స్ లో అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూసే చాలా స్పూకీ ఫేస్ పెట్టడం, అది ఇవన్నీ చూస్తే చాలా భయం వేస్తుంది మనకి. రియల్ లైఫ్ లో ఎవరైనా మనల్ని అలా నవ్వుతూ ఇలా చూసారంటే మనం ఖచ్చితంగా భయపడతాం అలాంటి సీన్స్. అక్కడ ఏదో ఒక బాక్స్ ఉంటది, మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం. ఒక 1 wish విల్లో అని ఒక బాక్స్ ఉంది, ట్రయాంగిల్ బాక్స్. అది హీరో కూడా చూస్తాడు. ఏమన్నా ఇలాంటి కోరుకుంటే అమ్మాయి నాకు దక్కుతుందేమో అనే ఫీలింగ్ లో అది విరిచేసి ప్రపంచంలో వీటిని కంటే ఇంకెవరిని అమ్మాయి అంత భయంకరంగా లవ్ చేయకూడదు అనే టైప్ లో ఒక కోరుకుంటాడు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేదు. దానికి తాలూకు పాజిటివ్ అవుట్కమ్సే కాదు, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా వస్తాయి అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ లైన్. అది వాడు ఎంత సెల్ఫ్ సెంట్రిక్ ఉన్నా గానీ లవ్ చేస్తుంది వీటి కోరుకున్న విష్ వల్ల. సినిమా మొత్తంలో ప్రాక్టికల్ గా ఎవడైనా అంటే వాళ్ళ ఫ్రెండ్ అనే చెప్తా నేను. ఒక విష్ కోరుకునే అవకాశం వస్తే మంచి ప్రాక్టికల్ కోరుకు నా అలాంటి అడిగితే నేను ఖచ్చితంగా వాడి ఫ్రెండ్ లానే బిహేవ్ చేసి ఉండేవాడినేమో. సినిమా చూసిన వాళ్ళు అయితే మీరేం చేస్తారు కమెంట్ లో చెప్పండి. హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి ఓ మై గాడ్, బాగా పొసెసివ్నెస్ ఎక్కువ ఉన్న అమ్మాయిలు బిహేవ్ చేస్తే ఎలా ఉంటది అనేది అక్కడ కనిపిస్తుంది. చాలా మంది అమ్మాయిలు చెప్తున్నారు ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ ఇన్ స్క్రీన్ అది అని చెప్పి గ్లోరిఫై చేసి చెప్తున్నారు. అది అక్కడ కాదక్క, నువ్వు సినిమా చూసావో లేదో, లేకపోతే నిజంగా నువ్వే అలా బిహేవ్ చేస్తావో నాకు తెలియదు. అమ్మాయిలు అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు. దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ పొసెసివ్నెస్. అబ్బాయిల్లో ఉంటది పొసెసివ్నెస్, అమ్మాయిల్లో ఉంటది. అమ్మాయిలు కొద్దిగా ఎవిడెంట్ గా కనిపిస్తుంటది, అబ్బాయిలు కొద్దిగా ఆరోగెంట్ గా చూపిస్తుంటారు. మనం చూస్తుంటాం బయట చాలా మంది అమ్మాయిలు నిజంగా ఇలానే బిహేవ్ చేస్తుంటారు. నేను చూశాను కాబట్టి కొద్దిగా నాకు ట్రామటైజింగ్ ఉందిరా ఒక్క నిమిషం అని అనుకున్నా గానీ యా ఉంటారు అలాంటి అమ్మాయిలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్తుంటే ఓ ఇది కామన్ కాదా, బయట జనాలు ఉన్నారా ఇలాగా, నేను చూశాను కదా ఇలాంటి జనాల్ని, అదేంటది అదేదో తప్పని చెప్తున్నారు ఏంటి అనే ఫీలింగ్ కలిగింది కాసేపు. ఆ తర్వాత అర్థమైంది ఓకే ఈ సినిమా వర్తా కాదా అని ఆలోచిస్తే ఆబ్వియస్లీ వర్త్. కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇదే మొదటిసారి అన్నట్టుంటది. మీరు హారర్ సీన్ కోసం చూసారంటే అన్ని సినిమాలు హారర్ ఉండదు. ఏం రాఘవ లారెన్స్ సినిమా కాదు ఓ భయంకరంగా దెయ్యాలని కనిపించి ఊపేసి కుదిపేయడానికి. ఇది ఒక నార్మల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. చిన్న చిన్న హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది రియల్ లైఫ్ లో జరిగితే ఎంత భయంకరంగా ఉంటది అనేది కొద్దిగా న్యూ కాన్సెప్ట్, బాగా తీశారు. సో ఇట్స్ అ వర్త్ ఫిలిం. ఫ్రెండ్స్ తో చూడండి, ఫ్యామిలీతో కంటే కొద్దిగా ఫ్రెండ్స్ తో చూస్తే మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి మంచిగా థ్రిల్ ని ఎంజాయ్ చేస్తారు. మీకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ కలుద్దాం, బాయ్.